రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని పెడడ గుడివాడ రహదారిపై ఉన్న పెద్ద ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు ఘనంగా నిర్వహించబడ్డాయి. భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు హాజరై భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదినం సమాజంలో శాంతి పెంపొందించాలని ఆకాంక్షించారు. ప్రార్థనల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో ప్రార్థనలు నిర్వహించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశారు. అత్యంత పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా పవిత్రంగా క్రమశిక్షణ తోటి మరి ఉపవాస దీక్షలు చేసి కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష చేసినటువంటి సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడ ఈ విధంగా కలుసుకోవడం. మరి అందరం కూడా రంజాన్ మాసం అంటేనే అందరం కూడా తోటి వారితో కలిసిమెలిసి శాంతి కరుణ, ముఖ్యంగా తోటి వారికి సహాయం చేయాలని లక్ష్యంతో ఈ రంజాన్ మాసంలో అందరినీ కూడా కలుపుకొని సమానంగా అందరూ ఉండాలని లక్ష్యంతో ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని చాలా సంతోషంగా తప్పకుండా అల్లాహ్ యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కఠినమైన ఉపవాస దీక్షలు చేసి మరి ఈరోజు పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్క ముస్లిం సోదరిమణులందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈ నెల రోజులు కూడా మీరు ఎంతో కఠినంగా ఉపవాస దీక్షలు చేసి మీరు ఏదైతే అల్లాహ్ని కోరుకున్నారో ఆ కోరికలన్నీ కూడా ఆ అల్లాహ్ దయతో నెరవేరాలని, ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క జీవన గమనంలో వృద్ధిలోకి రావాలని, ఏదైతే మీ వృత్తిలో అభివృద్ధి చెందాలని, అలానే విద్యార్థులందరూ కూడా వారి యొక్క మంచి సద్బుద్ధితో అభివృద్ధిలోకి వచ్చి हमारे तमाम खताओं को माफ अता फरमा, तमाम गुनाहों को माफ अता फरमा। या मालिक मौला तमाम लोगों की उम्र में बरकतें अता फरमा। ऐसा मुबारक महीना बार बार हमारे नसीब में अता फरमा। या मालिक मौला माह रमजान को हमारे लिए मग़फ़िरत और बख्शिश का जरिया बना दे। इस माह रमजान को हमारे लिए मग़फ़िरत और बख्शिश का जरिया। कान खोल कर सुन, वो नमाजें ही नमाजें जिसकी नमाजें कबूल कर ली गई, उसके बकिया सारे आमाल कबूल कर लिए।